చిన్న చూపు చూస్తున్నారు, వివక్ష చూపుతున్నారు అనేటువంటి నినాదంతోనే వచ్చింది. అసలు ఈ పద్మ హిస్టరీని చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలిగించేది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐ విల్ రీడ్ అవుట్ సమ్ థింగ్స్. తెలంగాణలోన మొదటి పద్మ పురస్కారం 1954లో వచ్చిందండి. పెండ్యాల సత్యనారాయణ అని సివిల్ సర్వీస్ అతనికి వచ్చింది. 1957లో ఆత్మారాం రామచంద్రకు వచ్చింది, ఆయన కూడా సివిల్ సర్వీస్. సో ఇప్పటిదాకా 14 పద్మవిభూషణలు వచ్చాయి, 34 మందికి పద్మభూషణలు వచ్చాయి, 121 మందికి పద్మశ్రీలు వచ్చాయి. ముఖ్యంగా పద్మశ్రీలు వచ్చిన వాళ్ళలోన 90% అవుట్ సైడ్ వాళ్ళకే వచ్చాయి, తెలంగాణ వాళ్ళకు రాలేదన్న వివాదం ఎప్పటి నుంచో ఉంటుంది. ఈవెన్ మనకు వచ్చిన 2 భారతరత్నాల్లో కూడా ఒకటి జాకీర్ హుసేన్, రెండోది పివి నరసింహారావు, ఒకటి మళ్ళీ అవుట్ సైడ్ వచ్చింది. తెలంగాణకి ఇలా నడుస్తోందా లేదా కేంద్రం వ్యవహార శైలి ఇలా ఉంటుందా? ఈసారి కూడా 121 పద్మశ్రీలు ఇస్తే, పద్మ అవార్డులు ఇస్తే కనీసం ఒక 5 కూడా తెలంగాణకి ఇవ్వకపోవడాన్ని మనం ఎలా చూడాలంటారు? డెఫినెట్గానండి, తెలంగాణ అనేది వివక్షకు గురవుతానే ఉన్నది. ఈ వివక్షకు కొనసాగింపుగానే అవార్డులు రాలేదనుకోవాలి. అట్లానే ఇప్పుడు మనకు అంటే ఇవ్వాల్సిన అర్హత కలిగిన వాళ్ళు కోకొల్లలుగా తెలంగాణలో ఉన్నారు. ఆల్రెడీ గోరటి వెంకన్న గారి పేరు రాశారు, అందశ్రీ గారి పేరు రాశారు, జయదీర్ అంటే వీళ్ళంతా డెఫినెట్గా ఇప్పుడు పద్మ వాళ్ళు కూడా కార్పొరేటీకరణ అయినట్టుగా మనం గమనించాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వ రంగంలో సేవలు అందించిన, అంటే విస్తృతంగా కరోనా కరళా నృత్యం చేసినటువంటి సందర్భంలో సేవలు అందించినటువంటి గాంధీ హాస్పిటల్, అక్కడ సూపరింటెండెంట్గా పనిచేసిన రాజారావు గారు ఉన్నారు, ఆయన పేరు లేదు. ఇప్పుడు అలాగే నిమ్స్లో నెఫ్రాలజీలో శ్రీభూషణ్ రాజు గారు ఉంటారు, ఆయన పేరు అసలు ప్రస్తావించలేదు. అంటే ప్రభుత్వ రంగంలో పేదలకు సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ల పేర్లు ఎక్కడ పెట్టడం లేదు. అట్లానే ఇప్పుడు సేవా రంగానికి వస్తే మొత్తం ప్రభుత్వ యంత్రాంగాలు, కేంద్ర బలగాలన్నీ చేతులు ఎత్తేసినటువంటి సందర్భంలో ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు ఒక సామాన్యుడు, ఒక జేసీబీ డ్రైవర్ వెళ్ళి 9 మందిని సురక్షితంగా వరదల్లో నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఇట్లాంటి వాళ్ళని కనీసం ప్రశంసించే సంస్కృతి కూడా ఈ దేశంలో లేకుండా పోవడం అనేది నిజంగా బాధాకరం. అట్లానే మాడుగుల నాగఫణి శర్మకి ఇచ్చారు. ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలన్నీ ప్రపంచమంతా చూసింది. ఆయనకు అమెరికాలో ఆతిథ్యం ఇస్తే ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని, మహిళల్ని గౌరవిస్తామని చెప్పుకున్నటువంటి ఒక రాజకీయ పార్టీ ఆయన మీద వచ్చినటువంటి ఒక మహిళ నేరుగా ఒక శాటిలైట్ ఛానల్కు ఫోన్ చేసి తాము ఆతిథ్యం ఇచ్చినటువంటి, ఆశ్రమం ఇచ్చినటువంటి పాపానికి ఆయన వికృత చేష్టాలని వివరించి మరీ చెప్పింది. అంటే ఇట్లాంటి వాళ్లకు మీరు ఇస్తున్నారు అంటే ఈ అవార్డులకు కూడా అవమానంగానే మనం భావించాల్సి ఉంటుంది. అలాగే బాలకృష్ణ కూడా ఇచ్చారు. అలాగే అదే ఇప్పుడు బాలకృష్ణకు అంటే ఆయన నటన వీళ్ళకి ఏ మేరకు నచ్చి ఉంటుంది అనేది డెఫినెట్గా ఒక ప్రశ్నే. అది ఇచ్చారు, మనం దానికి తప్పు అంటే ఆయన నటనలో ఉన్న కోటాలో భాగంగా ఇచ్చారు. అలాగే అంటే పొలిటికల్ అఫిలియేషన్స్ మాత్రమే చూస్తున్నారు. ఇప్పుడు మందకృష్ణ గారికి ఇచ్చారు అంటే ప్రజలందరూ దాన్ని సమర్థించేటువంటి విషయమే. కానీ బండి సంజయ్ లాంటి వాళ్ళు వచ్చి అంటే ఇప్పుడు గద్దర్ని ఇవ్వడానికి తప్పు పట్టారు. గద్దర్ని ఇవ్వడాన్ని తప్పు పట్టడం అంటే ఇప్పుడు నిజానికి బీజేపీలో కొంతమంది అతివాద శక్తులు, కొంత మితవాద శక్తులు కూడా ఉన్నాయి. అంటే నిజానికి బీజేపీ సిద్ధాంత రీత్యా అంటే సావర్కరే కానీ, గోల్వార్కరే కానీ, లేకపోతే హెగ్డేవార్ కానీ వీళ్ళందరూ కమ్యూనిస్టులకు వ్యతిరేకం, అలాగే ముస్లిమ్స్కు వ్యతిరేకం, హేతువాదులకు వ్యతిరేకం, అలాగే క్రిస్టియన్లకు వ్యతిరేకం. అంటే ఇందులో ఏ కేటగిరీ ఉన్నా వాళ్ళకి ఏది ఇవ్వకూడదు అనేటువంటిది ఒక వాదన. అట్లానే ఇంకో అడుగు ముందేసిన ఈయన హత్యలకు కారణం అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. నిజానికి ఇవి చాలా అభ్యంతరకరం. వాళ్ళకి ఇంకో విషయం తెలుసుకోవాలి, అంటే తెలంగాణ ఉద్యమమే కానివ్వండి, లేకపోతే మిగతాటువంటి ఏ సామాజిక ఉద్యమాలు వచ్చినా వాటి బ్యాక్గ్రౌండ్లో డెఫినెట్గా ఈ ప్రాంతంలో అంతకంటే ముందు వచ్చినటువంటి విప్లవ ఉద్యమాల పాత్ర తప్పకుండా ఉంటుంది. ఈరోజు మాదిగల ఆత్మగౌరవం కోసం సాగిన మహత్తర ఉద్యమం నడిపినటువంటి మందకృష్ణ మాదిగ గారు కూడా డెఫినెట్గా ఆయన నక్సలైట్ ఉద్యమం నుంచి వచ్చారు. ఆయన కూడా అక్కడ దళ సభ్యుడిగా పనిచేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సామాజిక స్పృహతోటి ఇంకో అడుగు ముందుకు వేసి ఆయన మాదిగల ఆత్మగౌరవం కోసం ఆయన డెఫినెట్గా పనిచేస్తారు. ఆయన ఒక లెజెండ్, ఆయనకి ఇవ్వడానికి ఎవరికి కాంట్రవర్సీ లేదు. కానీ ఒక గద్దర్ విషయానికి వచ్చినప్పుడు అంటే నిజానికి గద్దర్ బతుకుంటే గతంలో గద్దర్కు ఉన్నటువంటి చరిత్ర దృష్ట్యా ఆయన అవార్డు తీసుకునేవాడో లేదో అనేది అదొక ప్రశ్న. ఎందుకంటే
నీ పాదం మీద పుట్టమొచ్చనై చెల్లమ్మ అనే పాట రాసినప్పుడు ఆయనకు అప్పుడు ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చింది. ఆయన నిర్ద్వందంగా నేను అవార్డుల కోసం పాటలు రాయలేదు, నేను ప్రజల కోసమే పాటలు రాసిన అని ఆయన అవార్డును తిరస్కరించిండు. ఆయన అవార్డు కనుక ఒకవేళ అట్లాంటి వ్యక్తులకు మరణాంతరం ప్రకటించినా ఆ అవార్డుకే గౌరవం. కానీ అట్లాంటి అంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలోనే ఒక గొప్ప సాంస్కృతిక ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించాడు. ఆయన పాట ఆట అనేక మంది ప్రజల్ని కదిలించింది. అట్లానే బండారు దత్తాత్రేయ లాంటి వాళ్ళు అలాయ్ బలాయ్ ప్రోగ్రాం పెట్టినప్పుడు మొదటి ఇన్విటేషన్ ఆయనకే ఇస్తారు. వెళ్ళి అలాయ్ బలాయ్ కార్యక్రమంలో ఆయనను ప్రధానంగా చూస్తారు. అంటే గత తరంలో లేకపోతే ఇప్పుడున్నటువంటి బీజేపీ నాయకుల్లో అందరూ రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారని చెప్పలేము. ఒక ధర్మపురి అరవింద్ గారు, అట్లానే బండి సంజయ్ లాంటి వాళ్ళు ఇట్లాంటి ప్రకటనలు ఇస్తున్నారు. మిగతా పాత తరం నుంచి చూసుకుంటూ వస్తే లక్ష్మణ్ గారు కానివ్వచ్చు, కిషన్ రెడ్డి గారు కానివ్వచ్చు, సిహెచ్ రాజేశ్వరరావు గారు, విద్యాసాగర్ రావు గారు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళందరూ ఎప్పుడు ఇట్లాంటి ప్రకటనలు ఇచ్చినట్టుగా మనం చూడలే. బండారు దత్తాత్రేయ గారు కానీ, అంటే రాజకీయాలు ఏమైనా కావచ్చు, అంటే అసలు గద్దరు చేసిన పాపం ఏంది, గద్దరు చేసినటువంటి తప్పేందో కూడా చెప్పగలిగి ఉంటే బాగుండేది. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా, దొరల పాలనకు వ్యతిరేకంగా, పీడనకు వ్యతిరేకంగా, వెట్టి చాకరీకి వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా ఒక సమానత్వాన్ని కోరుతూ పేదలు తలెత్తుకొని తిరిగేలా జరిగినటువంటి పోరాటాలకు ఆయన నాయకత్వం వహించిండు, పాటల ద్వారా వహించిండు. అది కూడా ఆయన ప్రత్యక్ష పోరాటాల్లో ఎక్కడ పాల్గొలేదు, తన పాట ద్వారా ప్రేరేపించేలాగా, ఆలోచింపజేసేలాగా గద్దర్. అట్లాగానే తెలంగాణ ఉద్యమంలో ఆయన తెలంగాణ ప్రజా ఫ్రంట్కు కన్వీనర్గా ఉండి, చైర్మన్గా ఉండి సుదీర్ఘంగా పాదయాత్ర చేసి తెలంగాణ ఉద్యమం కోసం పాటలు రాసి, ఆయన రాసిన పాటలే తెలంగాణ ఉద్యమంలో పొడుస్తున్న పొద్దు మీద అనేటువంటి పాట చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రతి చోట, ప్రతి శిబిరంలో, ఓయూలో కానీ మిగతా చోట్ల, అన్ని చోట్లలో ఆ పాట చాలా ముందుకు సాగింది. అట్లాంటి ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. పోలీసుల విషయానికి వస్తే, పోలీసులు గతంలో సమ్మె చేసినప్పుడు కావచ్చు, నిన్నగాక మొన్న పోలీసులు యాజిటేషన్ చేసినప్పుడు కూడా నాసా కింద మీసా కింద నిన్ను జైల్లో పెట్టినారనేటువంటి పాట చాలా హిట్ అయింది. ఆయన పోలీసుల మీద పాట రాసినారు. ఆయన గతంలో అప్పటి మావోయిస్టు పార్టీ తరఫున చర్చలకు వచ్చిన సందర్భంగా ఆయన చర్చల ప్రతినిధిగా, శాంతిదూతగా వచ్చినప్పుడు కూడా పోలీసులను క్లర్కులుగా గుర్తించాలంటే వాళ్ళకు ఒక హోదా ఇవ్వాలనేటువంటి ఒక వినతి పత్రాన్ని ఆయన ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాతనే పోలీసు అధికారుల సంఘం చేయలేనటువంటి పని ఈయన చేసిండు గతంలో. అంటే ఈయన కూడా ఒక వన్ ఆఫ్ ది పార్ట్. ఓకే సార్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడు మనకు జూమ్ లైన్లో అనలిస్ట్ ఇస్మాయిల్ గారు ఉన్నారు. హలో ఇస్మాయిల్ గారు.